ముందుగా జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే పిఎంసి ప్రేక్షకులకు, పిఎంసి స్టాఫ్కు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు మొయిద ప్రకాశరావు. మాది విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండగుంపాం గ్రామం అండి. అయితే నేను 2016లో ధ్యానంలోకి రావడం జరిగింది. అయితే ఈ ధ్యానంలోకి రాకముందు నా జీవితం అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండేది. ధ్యానంలోకి వచ్చాక నేను పొందినటువంటి ఆనందాన్ని చూస్తే గత జీవితానికి ఈ జీవితానికి అసలు నేనేనా గతంలో అనేటటువంటి అనుభూతి కలుగుతుందండి. అయితే 2016కు ముందు నా ధ్యాన జీవితానికి ముందు విషయానికి వస్తే, నేను ఒక హేతువాదిని, కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఒక మండల పార్టీ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తినండి. ఆ రోజు నేను ఆధ్యాత్మికమన్నా దైవమన్నా వీటన్నిటికీ పూర్తిగా విరుద్ధంగా కేవలం భౌతికవాదం, హేతువాదం దృక్పథంతో ఉండేవాడిని. ఆ టైంలో ఎవరైనా ఈ ధ్యాన సాధనలు లేకపోతే భక్తి ఇటువంటివి ఏవైనా మాట్లాడితే నా ముందు నేను గంటల తరబడి వాటికి వ్యతిరేకంగా ఉపన్యసించేవాడినండి. అయితే అదే సందర్భంలో నేను 2015-16 టైంలో మన నెల్లిమర్లలో ఉన్నటువంటి బృందావన వ్యాలీ కృష్ణారెడ్డి గారిని రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం అని చెప్పి మార్కెటింగ్ చేయడం కోసం కలవడం జరిగింది. అయితే ఆయనతో కలిసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వెంచర్లో ఫ్లాట్స్ అమ్మేదానికి నేను మార్కెటింగ్ చేసేవాడిని. అదే సందర్భంలో ఆయన ఏంటంటే రియల్ ఎస్టేట్ కోసం మాట్లాడుతూను చివరిలో ప్రతిరోజు కూడా నాకు, సార్ ధ్యానం చేయండి, మీరు మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు అనేక రకమైనటువంటి మానసిక ఒత్తిడులే ఉంటాయి, ఇవన్నీ క్లియర్ కావాలంటే మీరు ధ్యానం చేయండి అని చెప్తుండేవారు. అయినప్పటికీ నేను మొదటి నుంచి కమ్యూనిస్టు భావజాలంలో ఉన్నవాడిని కాబట్టి నాకు అవేవి రుచించేవి కాదు, పూర్తిగా వ్యతిరేకించేవాడిని. వాటి కోసం ఆయన మాట్లాడితే నేను కొద్దిగా వెగటుగా చూసేవాడిని. నాకు అవసరమైనటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి సబ్జెక్టు ఆయన దగ్గర తీసుకునేవాడిని. తరువాత ఆయన ఇంకేం చెప్పినా ధ్యానం కోసం ఇంకేది చెప్పినా కూడా పూర్తిగా అయిష్టంగా వినేవాడిని. అయితే ఒకానొక సందర్భంలో ఆయన చెప్తూ సుమారుగా 1 సంవత్సరం పాటు 2015-16 వరకు కూడా ఏ రోజు కూడా ఆయన విసుగు చెందకుండా, నేను కాదంటున్నప్పుడు కూడా విసుగు చెందకుండా ధ్యానం కోసం కృష్ణారెడ్డి గారు నాకు చెప్తూనే వచ్చారు. అయితే 2016లో ఒక శుభదినమున ఆయన మాట్లాడుతూ, సార్ ఈ ధ్యానం వలన కేవలం భక్తి మార్గమే కాకుండా శారీరకమైనటువంటి వ్యాధులు, రోగాలను కూడా నయం చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు నా జీవితానికి, నా మలుపుకి బీజం పడిందని అనుకోవచ్చు. వెంటనే నేను అడిగాను, సార్ నిజంగా రోగాలు ఏమైనా నయమవుతాయా, దీర్ఘకాలికమైనటువంటి రోగాలు నయమవుతాయా అని అడిగానండి. ఎందుకంటే నేను అప్పటికి సుమారుగా 23 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లంతో ఇబ్బంది పడేవాడినండి. సుమారు మొదట్లో డాక్టర్ నేను సంప్రదిస్తే ప్రతిరోజు కూడా ఎసిలాక్ 150 ట్యాబ్లెట్ ఉదయాన్నే తప్పకుండా వేసుకోవాలని చెప్పేవారు. అది వాడుతుండగానే కొద్ది రోజులు అయ్యాక, అంటే 2-3 సంవత్సరాలు పోయాక ఇంకా అది పవర్ చాలకపోతే 300 ఎసిలాక్ 300 పవర్ ట్యాబ్లెట్ వాడమనేవారు. ఆ ట్యాబ్లెట్ కూడా వాడుతూనే కంటిన్యూ చేస్తున్నటువంటి క్రమంలో నాకు మధ్యలో బీపీ కూడా అటాక్ అయిందండి. బీపీకి 850 ట్యాబ్లెట్ కూడా వాడుతుండేవాడినండి. ఇవి వాడుతున్నటువంటి సందర్భంలో మార్కెటింగ్ ఫీల్డ్ టైంకి భోజనం లేకపోవడం అన్నిటి వలన వేడి చేయడం వలన ఏదో ఫైల్స్ కంప్లైంట్ కూడా నాకు వచ్చిందండి, మూలవ్యాధి అంటారు కదా, దాంతో కూడా చాలా ఇబ్బంది పడేవాడిని. అయితే ఎప్పుడైతే ఈయన 2016లో ఈ ధ్యానం వలన ఆరోగ్య సమస్యలు కూడా క్లియర్ అవుతాయని చెప్పారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే నేను కనెక్ట్ అయ్యాను. అంటే ఇంత నేను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాను కదా, అనారోగ్యాలతో, కాబట్టి నా ఆరోగ్యం కుదిరిపడితే మంచిదే, బాగానే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను చెప్పండి సార్ అని చెప్పి, ఎలా చేయాలి అని చెప్పండి సార్ అని చెప్పి ఆయన 1 సంవత్సరం నుంచి చెప్తున్నప్పుడు కూడా ఏ రోజు నేను ధ్యానం కోసం స్పందించిన వాడిని ఆ రోజు స్పందించడం జరిగింది. వెంటనే ఆయన ఒక 10 నిమిషాలు ఆయన మొబైల్లో ఉన్నటువంటి మెడిటేషన్ మ్యూజిక్ ఆన్ చేసి ఒక 10 నిమిషాలు నాతో ధ్యానం చేయించడం జరిగిందండి. అయితే ఆ 10 నిమిషాల్లో మొదటి రోజు కాబట్టి నేనేం ఇది అనుభూతి పొందలేకపోయినప్పటికి కూడా కొద్ది మానసికంగా ప్రశాంతంగా అనిపించిందండి 10 నిమిషాలు పోయాక. ఇంకా వెంటనే ఆ రోజు నుంచి ఇంటికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ 5 గంటల నుంచి 6 గంటల వరకు డైలీ 1 గంట మెడిటేషన్ చేసేవాడిని. అలా చేస్తూ ఒక 2 మంత్స్ వరకు, అంటే 2 నెలల వరకు చేసిన తర్వాత ఒకసారి నాలోనే నాకు ఆలోచన వచ్చిందండి. అంటే ధ్యానం చేస్తే ఆరోగ్య సమస్యలన్నీ క్లియర్ అవుతాయి అన్నారు కదా, మరి ఇప్పుడు 2 నెలల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను, మరి మాత్రలు మందులు వాడుతూనే ఉన్నాను, ఇవి ఒకసారి ఆపి చూస్తే నాలో ఏమైనా ఆరోగ్యం బాగుపడిందా అని చెక్ చేసుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు మాత్రలు ఆఫ్ చేయడం జరిగింది. ఇది 2017 అండి. 2017 జాన్యువరి, ఫిబ్రవరి టైంలో ఆఫ్ చేసిన తర్వాత అంతవరకు కూడా ఒక్కరోజు ఉదయాన్నే పరగడుపున ఆ ట్యాబ్లెట్ వేయలేకపోతే 7:30-8 అయ్యేసరికి నా కడుపులో మంట,
లేకపోతే పుల్లగా త్రేణుపులు రావడం, లేదంటే ఈ గుండెల్లో అనీజీగా ఉన్నటువంటి సమస్య. ఆ రోజు ట్యాబ్లెట్ ఆపడం జరిగింది, కానీ ఏ ప్రాబ్లం కూడా అనిపించలేదండి. బాగానే ఉందనిపించి రెండో రోజు కూడా ట్యాబ్లెట్ అయ్యకన్నా ఆపితే రెండో రోజు కూడా ఏమనిపించలేదండి. ఆ రోజు నుంచి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది ఈ రోజు వరకు ఏ ట్యాబ్లెట్ కూడా వాడకన్నా సంపూర్ణంగా ఆరోగ్యవంతుడిగా ఉండగలిగాను. ఒకటి. రెండవది ఏంటంటే, ఆ ట్యాబ్లెట్స్ వాడుతున్నటువంటి సందర్భంలో కూడా నేను ఉప్మా తినేవాడిని కాదు. ఉప్మా తింటే డైజెషన్ అయ్యేది కాదని, గ్యాస్ ట్రబుల్ అని. అలాగే బిర్యానీ, మినపగారెలు లాంటివి తినేవాడిని కాదు. కానీ ఇప్పుడు ఈ ధ్యాన సాధన మొదలుపెట్టిన తర్వాత ఉప్మా, బిర్యానీ లేదంటే మినపగారెలు ఏం తిన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా కనిపించకుండా, ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండగలిగాను. ఒకటి. రెండవది, ఇలా ధ్యాన సాధన బాగుందని చెప్పి ఆ ఉదయాన్నే 1 గంట చేస్తున్న వాడిని అక్కడి నుంచి సాయంత్రం కూడా 1 గంట మొదలు పెట్టడం జరిగింది. అంటే రోజుకి 2 గంటలు ధ్యాన సాధన చేసేవాడిని. అదే సందర్భంలో కృష్ణారెడ్డి గారు పౌర్ణమి ధ్యానాలు చేస్తే బాగుంటుంది పిరమిడ్లు అని చెప్పి ప్రకృతి వ్యాలీకి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగిందండి. అయితే నాతో పాటు మా నెల్లిమర్ల నేను కూడా మనం అనే దినపత్రికకు విలేకరుగా పనిచేస్తున్నాను. నాతో పాటు మా నెల్లిమర్ల మండలంలో ఉన్నటువంటి ప్రెస్ మిత్రులందరినీ కూడా నేను ధ్యానంలోకి తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలో వస్తున్న సందర్భంలో మా ప్రెస్ మిత్రులతో కలిపి పౌర్ణమి ధ్యానానికి ప్రకృతి వ్యాలీ, మన అరకు దగ్గర ఉన్నటువంటి గుమ్మకోట విలేజ్ దగ్గర ఉన్నటువంటి ప్రకృతి వ్యాలీకి ప్రతి పౌర్ణమికి కూడా కృష్ణారెడ్డి గారితో కలిపి మేము ధ్యానానికి వెళ్తుండేవాళ్ళం అండి. అయితే అలా వెళ్తున్నటువంటి క్రమంలో ఒకరోజు రాత్రి 9 గంటలకి శ్రీకృష్ణ మెగా పిరమిడ్లో ధ్యానంలో కూర్చున్న తర్వాత అలాగా గంటన్నర టైం గడిచింది. ఇంకా అక్కడి నుంచి టైం కూడా తెలియనటువంటి ఒక స్థితికి, శూన్య స్థితికి చేరుకోవడం జరిగింది. అప్పుడు ఇంక టైం ఎంత అయిందో ఏమైందో కూడా తెలియనటువంటి స్థితి. అలా ధ్యానంలో ఉంటుండగానే ఒకసారిగా నాలో నుంచి ఒక వ్యక్తి బయటికి రావడం జరిగిందండి. నా ఎదురుగా కూర్చొని చూస్తే నా రూపమే, సేమ్ నేనే నా ముందు కూర్చున్నట్టు కనిపించింది ధ్యానంలో ఉంటుండగానే. అయ్యో ఇదేంటి ఇది, నేను ప్రకాశం కాదు, నా ముందు ఇంకో ప్రకాశం వచ్చి నాలోంచి వచ్చి కూర్చున్నాడేమని చెప్పి వెంటనే నా ఇన్నర్లో ఒక మెసేజ్ వచ్చిందండి. నేను కదా ప్రకాశం, ఇద్దరు ఉన్నామేంటని. వెంటనే నా ముందున్నటువంటి ఆ వ్యక్తి, ఆయన రూపం మారి ఒక చామన్ ఛాయ్ కలర్లో నాకన్నా శారీరకంగా కొద్దిగా దృఢంగా ఉంటూ 30-35 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అబ్బాయి ప్రత్యక్షమయ్యాడు నా స్థానంలో. అదేంటి అక్కడ నేనే ఉండేవాడిని కదా, ఇప్పుడు అక్కడ నా స్థానంలో వేరే వ్యక్తి వచ్చాడేమని చెప్పి నా మనసులో మళ్ళీ ఒక ఆలోచన రాగానే వెంటనే ఒక వాయిస్ నాకు వినిపించిందండి. నీ గత జన్మను నువ్వు చూసుకో అని చెప్పి. వెంటనే నాకు ఎటువంటి అనుభవం ఎప్పుడూ తెలియదు కాబట్టి ఎప్పుడైతే అలా వినిపించేసరికి నేను ఒకసారి తట్టుకోలేక మొత్తం శరీరం అంతా కూడా చెమటలు పట్టేసి ఒక రకమైనటువంటి భయాందోళనకు గురై ఒకసారి కళ్ళు తెరవడం జరిగిందండి. అయితే తర్వాత ఏం జరిగినో మరి నేను ధ్యానంలో ఉండుంటే నేను భయంతో ఒకసారి కళ్ళు తెరిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్కి అందరికి కూడా వెంటనే ఈ విషయం చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా వెంటనే మీరు డైరీలో రాసుకోవలసినటువంటి సందర్భం ఏంటి ఇది, ఎందుకంటే మీ గత జన్మను మీరు ధ్యానం ద్వారా చూసుకోగలిగారని చెప్పడం జరిగింది. ఇది కూడా నా జీవితంలో ఒక రకమైనటువంటి అనుభవం. అయితే ఆ రోజు వరకు కూడా ఈ పౌర్ణమి ధ్యానం చేసి నా గత జన్మను నేను చూసుకునే వరకు కూడా నా గతంలో కొన్ని హ్యాబిట్స్ కూడా, చెడు అలవాట్లు కూడా ఉండేవాడిని. డైలీ సాయంత్రం అయ్యేసరికి మద్యం తీసుకునేవాడిని. డైలీ ఒక క్వార్టరు తాగితే కానీ ఇంకా నిద్ర పట్టినటువంటి స్థితి ఉండేది అంతవరకును. అయితే ఆ రోజే నాలో ఏం ఆలోచన కలిగిందో, మరి నాలో ఏం మార్పు జరిగిందో నేనైతే భౌతికంగా చెప్పలేను. కానీ వెంటనే ఇంకా దాని మీద వెగటు పుట్టి ఇంటికొచ్చి నా భార్యతో కూడా నేను చెప్పాను, ఈ రోజు నుంచి నాలో ఒక రకమైనటువంటి మార్పులు చూడగలుగుతున్నామని. అదేంటంటే అలాగంటున్నారంటే, ఏదో మరి నాకు తెలియదు, నాలో కొన్ని మార్పులు చూడగలుగుతామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఇది 2017 జరిగినటువంటి విషయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, అంతకుముందు ఒక్కరోజు కూడా మద్యం లేకపోతే ఉండలేకపోయి నేను ఈ రోజు వరకు కూడా మద్యానికి కూడా స్వస్తి పలికాను. అడ్రస్ కూడా లేకుండా పోయింది మద్యం అనేది నా లైఫ్లో. ఇంకా దాని తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అనుభవాలు ఈ 3-4 సంవత్సరాలు నేను పొందగలిగానండి. తర్వాత కరోనా విషయానికి వస్తే అద్భుతమైనటువంటి నాకు ఈ అనుభవం అండి. ఈ అనుభవం అనేది నా ఇంకా జన్మలో కూడా నేను మర్చిపోలేనటువంటి అనుభవం. ఎందుకంటే ఈ కరోనా టైంలో ప్రపంచం అంతా కూడా కరోనాకి మెడిసిన్ కనుగొనడం కోసం సైంటిస్టులు, మేధావులు, ధనికులు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో, చాలామంది బాడీని వెకేట్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ కరోనా కూడా నాకు మంచి అనుభవాన్ని ఇచ్చిందండి. ఒకానొక సందర్భంలో నేను కృష్ణారెడ్డి గారి దగ్గర మాట్లాడుతూ ఈ ఆత్మజ్ఞానం కోసం ఇద్దరం కూడా గంటల తరబడి చర్చించుకునేవాళ్ళమండి. అలా మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒకసారి నా నోటి నుంచి ఒక మాట దొరికింది. సార్, డెత్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూడాలని ఉంది నాకు, చావు అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడాలని ఉందని చెప్పి ఆయన దగ్గర నేను అనడం జరిగింది. వెంటనే ఆయన, సార్ మీరు చావు ఎక్స్పీరియన్స్ కావాలని ఎప్పుడూ కోరుకోకండి, అవసరమైతే సూక్ష్మ శరీరయానాన్ని కోరుకోండి, చావు ఎక్స్పీరియన్సే మీకు అక్కడ అర్థమవుతుందని ఆయన చెప్పారు. ఓహో అని చెప్పి ఆగిపోయానండి నేను. ఇది జరిగిన తర్వాత ఒక 4 రోజులు పోయిన తర్వాత 2019 ఆగస్టు 17వ తారీఖున నాకు జ్వరం ప్రారంభమైంది.
అప్పటికే కరోనా అని చెప్పి ఆ మాత్రం జ్వరం వచ్చినా, తుమ్ములు వచ్చినా ప్రతి వాళ్ళు కూడా టెస్టుల పేరుతో హాస్పిటల్ అంటే తిప్పుతున్నటువంటి సందర్భంలో నాకు జ్వరం వచ్చేసరికి హాస్పిటల్‌కి వెళ్తే వీళ్ళు కరోనా టెస్టులు చేయిస్తారని చెప్పి హాస్పిటల్‌కి కూడా వెళ్ళడం మానేసామండి. మానేసాక చూస్తే ఆ రాత్రికి జ్వరం బాగా తీవ్రత అయింది. 102 డిగ్రీలు, 103 డిగ్రీలు జ్వరం కాయడం జరిగింది. వెంటనే మరుసటి రోజు మా ఊర్లో ఉన్నటువంటి ఒక పీఎంపీ డాక్టర్ దగ్గరికెళ్ళి నేను టెస్ట్ చేయించుకుంటే ఆయనేమో మీకు మలేరియా, టైఫాయిడ్, ఆయాసం, దగ్గు ఏమైనా ఉందా అడిగారు. లేదు సార్ అని చెప్తే మలేరియా, టైఫాయిడ్ టెస్ట్ చేస్తానని చెప్పి చేస్తే ఏం ప్రాబ్లం ఏం లేదు. హెచ్‌బీ కూడా 13.5% ఉంది. హెచ్‌బీ కూడా బాగానే ఉంది మీకు. మలేరియా, టైఫాయిడ్ కూడా ఏం లేదండి, అంతా బాగానే ఉంది. కానీ మీకు ఎందుకు జ్వరం వస్తుందో ఒకసారి మీరు కరోనా టెస్ట్ చేయించుకోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే వెంటనే నేనింకా ఈ కరోనా టెస్ట్‌లు చేయిస్తే ఏం జరుగుతుందో అక్కడ అప్పటికే టీవీల్లో, వార్తల్లో చూడడం, మీడియాలో చూడడం జరుగుతుంది కాబట్టి టెస్ట్‌ల వైపు వెళ్ళకుండా ఒకవేళ ఏమైనా నిజమైన కరోనా అయితే హోమ్ క్వారంటైన్‌లో ఉంటానని చెప్పి ఇంట్లోనే నేను ఒక సెపరేట్‌గా ఒక రూమ్‌లో పడుకుంటూ మెడిసిన్ తీసుకోకుండానే నేను ధ్యానం చేసుకుంటూ కూర్చోవడం జరిగింది. అదే సందర్భంలో మా మేనమామ గారు కొడుకు, వాళ్ళ కోడలు ఇద్దరు కూడా వాళ్ళొచ్చి కరోనా ఎఫెక్ట్ ఇలా ఉంది అని చెప్పి టాబ్లెట్స్ మేము తీసుకొచ్చి ఇస్తాం వాడండి. మీరు ఇక్కడ వాడుతూను హాస్పిటల్‌కి వెళ్ళొద్దు, టెస్టులు చేస్తే కరోనా పాజిటివ్ అని చెప్పి మిమ్మల్ని హాస్పిటల్‌లో ఉంచేస్తారని చెప్పి చెప్పడంతో ఇంక సరే తీసుకురండి అని చెప్పి టాబ్లెట్స్ ఇంట్లోనే వాడుతూను ఒక 2 రోజులు, 3 రోజులు వాడాక అయితే జ్వరం అయితే తగ్గలేదు. కానీ నాకేమైందంటే ఈ టాబ్లెట్స్ వాడుతున్న తర్వాత కూడా బెడ్ మీద పడుకుంటే మొత్తం బాడీ అంతా వాటర్ అయిపోయి బెడ్‌షీట్ ఒక గంటలో బెడ్‌షీట్ అంతా తడిసిపోయేదండి. అలాగే ఈ తల మీద చెయ్యేస్తే వేడిగా తల విపరీతమైనటువంటి వేడిగా కాలిపోతుండేది. కాళ్ళు చూస్తే పాదాలు మంచుల్లాగా మంచు మీద చెయ్యేస్తే ఎలా ఉంటుందో అలాగ అంత చల్లగా పాదాలుండేవి. ఏంటి పరిస్థితి అని చెప్పి ఎందుకు తగ్గట్లేదు, మెడిసిన్ వాడినా తగ్గట్లేదు, జ్వరం తీవ్రత చూస్తే బాగా విపరీతంగా ఉంటుందని చెప్పి పెరిగిపోతుంది జ్వరం, మెడిసిన్ వాడుతున్నప్పటి నుంచి కూడా తగ్గటం లేదు. ఇంకోటేంటంటే ఒకరోజైతే తీవ్రమైనటువంటి జ్వరం, బాగా విపరీతమైనటువంటి జ్వరం ఉంది. మరి నా అంతట నాకే నా మనసులో నుంచి ఏదో, నా శరీరంలో నుంచి ఏదో బయటికి పోతున్నటువంటి, కళ్ళు మూస్తే ఏదో నా శరీరాన్ని విడిచిపెట్టి బయటికి పోతున్నటువంటి అనుభూతి కలిగింది. వెంటనే ఇంక నాకు బాడీ వెకేట్ చేస్తానేమో అనిపించి అప్పటికే ఆయాసం కూడా రావడం, విపరీతంగా దగ్గు రావడం. అంటే బ్రీతింగ్ తీసుకుంటే ఆయాసం, విపరీతంగా దగ్గు. జ్వరం చూస్తే 103 డిగ్రీల వరకు జ్వరం ఉండేది. ఏంటి పరిస్థితి, పడుకుంటే కళ్ళు మూస్తే నా బాడీలో నుంచి ఏదో బయటికి వెళ్ళిపోతున్నటువంటి అనుభూతి. కాళ్ళు చూస్తే మంచు ముక్కలా ఉండేది, తల వేడి కాలుతుండేది. ఏంటి పరిస్థితి అని చెప్పి బాడీ వెకేట్ చేసే పరిస్థితి వస్తుందేమో అని చెప్పి నా అంతట నాకే నా బాడీ పరిస్థితిని చూస్తే నాకు అనిపించింది. వెంటనే నా భార్య పిల్లలకు కూడా నా పరిస్థితి ఏం బాగోలేదు, ఒకవేళ బాడీ వెకేట్ చేస్తానేమో పిల్లల జాగ్రత్త చూసుకో అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయిపోయిన తర్వాత వెంటనే మా ఇంటి మీద కూడా ఈ మధ్యలో చెప్పడం మర్చిపోయాను. ఈ ధ్యాన జీవితంలో ఈ 3 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత మధ్యలో ఒకసారి నాకు మా ఇంటి పైన పిరమిడ్ నిర్మాణం చేసుకోవాలన్నటువంటి తపన అయితే నాలో ప్రారంభమైందండి. ప్రారంభమవుతున్నప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా మనసులో పిరమిడ్ ఉండాలి, నా ఇంటి మీద పిరమిడ్ ఉండాలని చెప్పి తప్పించేవాడిని. అయితే ఒక సందర్భంలో రహస్యం బట్టబయలైంది అనేటటువంటి పుస్తకం ఒకటి అనుకోకుండా నా చేతికి రావడం జరిగింది ఒక ఫ్రెండ్ ద్వారా. ఆ పుస్తకం పట్టుకొని చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఏదైతే మనం కావాలనుకుంటున్నామో అది పూర్తిగా మనస్ఫూర్తిగా అది మన ముందే ఉన్నట్టు మనం భావించుకుంటే తప్పకుండా అది వచ్చి తీరుతుందని చెప్పి ఆ పుస్తకం తెలియజేసినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే నాకు ఇంటి మీద పిరమిడ్ ఉండాలన్నటువంటి సంకల్పం ఉంది కాబట్టి వెంటనే ఆ పుస్తకం పట్టుకొని ఆ తర్వాత ధ్యానంలో కూర్చొని మా ఇంటిపై పిరమిడ్ ఉన్నట్టు నేను భావించుకోవడం, ఆ పిరమిడ్లో నేను కూర్చొని మెడిటేషన్ చేస్తున్నట్టు, అక్కడి నుంచే నేను బయట ఏదైనా పనులుంటే పిరమిడ్లో నుంచి అక్కడ మెడిటేషన్ చేసుకొని నేను పనులకు వెళ్తున్నట్టు ఊహించుకోవడం జరుగుతుండేది. అలాగే 2 రోజులు జరిగిన తర్వాత ఇది 2019 ఏప్రిల్ 5వ తారీఖున నేను ఆ పుస్తకం చదవడం జరిగిందండి. అయితే 6, 7 తారీఖు అలా జరిగిన తర్వాత 7వ తారీఖు మధ్యాహ్నం మా మిస్సెస్ వాళ్ళంతా కూడా మా పక్కింటి మా మాయ్యగారు ఉంటారు, మా మాయ్యగారి ఇంట్లో కూర్చున్నారు. నేను కూడా ఎప్పుడు వెళ్ళినటువంటి మా మాయ్యగారింటికి ఎప్పుడు సాధారణంగా వెళ్ళను, ఏదో పని ఉంటే వెళ్తాను, లేకపోతే లేదు. ఆ రోజు ఎందుకో నాకు అక్కడికి వెళ్ళాలనిపించింది. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఇంటిపైన చిన్న రూమ్ లాంటిది ఏమైనా కట్టుకుంటే బాగుండని చెప్పి అక్కడ మాటల్లో మా మాయ్యగారు చెప్పడం జరిగింది. వెంటనే రూమ్ కట్టుకోవాలంటే సుమారుగా ఎంత తక్కువలో అన్నా 2 లక్షల వరకు ఉండాలి. మరి ఆ పరిస్థితి మనకు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి సహకరించేటట్లు లేదు కాబట్టి పాప కూడా మరి పెళ్ళిడికి వస్తుంది, ఇప్పుడు రూమ్ కట్టే ఆలోచన లేదని చెప్పి మా మిస్సెస్ చెప్పడం జరిగింది. అయితే అప్పటికే నాకు ఇంటిపై పిరమిడ్ నిర్మాణం చేద్దామని ఆలోచన ఉండడంతో నేను లోకల్లో ఉన్నటువంటి శ్రీనివాసరాజు గారిని వాళ్ళని కలిసి, సార్ పిరమిడ్కి 11x11 సైజు వస్తుంది మా ఇంటి మీద, ఆ పిరమిడ్ నిర్మాణంకి అయితే ఎంత అవుద్దంటే సుమారుగా ఒక 50-60 వేలు పట్టుకుంటే పిరమిడ్ నిర్మాణం చేయొచ్చండి చెప్పడం వల్ల జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే మా మిస్సెస్తో నేనేంటంటే 2 లక్షల వరకు అక్కర్లేదు, ఒక 40-50 వేలు ఉంటే మన ఇంటి మీద మనం ఒక పిరమిడ్ నిర్మాణం చేసుకోవచ్చు, అది రూమ్గా వాడుకోవచ్చు, మనం మెడిటేషన్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే వెంటనే
మా ఆవిడ కూడా అయితే డ్వాక్రా డబ్బులు ఒక 40,000 వస్తున్నాయి, ఈ 40,000 ఇస్తాను, మరి మిగతా డబ్బులు నన్ను అడగండి, పిరమిడ్ నిర్మాణం చేసేయండి అన్నారు. వెంటనే సరే 40,000 ఇవ్వు, నేను మిగతా నేనేది చేస్తానని చెప్పి శ్రీనివాసరాజు గారిని పిలిచి ఆ మెజర్మెంట్స్ అవి తీసుకొని పిరమిడ్ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పుస్తకం చదివి 5వ తారీఖున నేను ఈ సంకల్పం తీసుకుంటే ఏప్రిల్ 5వ తారీఖున 2019, ఏప్రిల్ 9వ తారీఖు అదే 2019 పిరమిడ్ నిర్మాణం ఇంటి మీద ప్రారంభించడం జరిగిందండి. ఈ పిరమిడ్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పిరమిడ్లోనే నేను ఈ కరోనా ప్రాబ్లం వచ్చిన తర్వాత, ఈ జ్వరం వచ్చిన తర్వాత అక్కడ పడుకోవడం జరిగింది. అయితే ఆ రోజు ఆ లాస్ట్ డెత్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే నాకు అలాగ అనిపించింది, ఇంక చనిపోతున్నామని చెప్పి ఇంట్లో చెప్పాను. వెంటనే రాత్రి 11 అవుద్ది, మేడ మీద పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడం జరిగింది. ధ్యానం చేస్తూ చివరిగా, ఎందుకంటే నేను బాడీ వెకేట్ చేస్తానేమో అని ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చింది కాబట్టి వెంటనే ధ్యానంలో కూర్చొని పైన ఉన్నటువంటి మాస్టర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మాస్టర్స్, నేను ఈ భూమి మీదకి వచ్చినటువంటి పని పూర్తయి ఉంటే నన్ను తీసుకెళ్ళిపోండి, లేదు ఇంకా నేను ఈ భూమి మీద ఏమైనా చేయాల్సిన పని ఇంకేమైనా మిగిలింటే నన్ను ఉంచండి, కానీ నాకు ఈ పనిష్మెంట్ ఎందుకు ఇచ్చారో, నేను గత జన్మలోనో లేకపోతే ఈ జన్మలో తెలియక ఏదో చేసినటువంటి ఒక కర్మకు నేను అనుభవిస్తున్నటువంటి పనిష్మెంట్గా నేను భావిస్తున్నాను అనేది. అయితే ఈ పనిష్మెంట్ నాకు ఉండాలి, నేను చేసినటువంటి కర్మ ప్రక్షాళన నాకు జరగాలి. కానీ అదే సందర్భంలో ఈ తీవ్రత, ఈ జ్వరం తాలూకు తీవ్రత ఇవన్నీ కూడా నా బాడీ తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నాకు ఈ పనిష్మెంట్ ఉండాలి అనుకుంటే ఈ తీవ్రతను కొద్దిగా తగ్గించి ఏర్పాటు చేయండి, లేదు నేను ఇంక ఈ భూమి మీద నా పని అయిపోతే నన్ను తీసుకెళ్ళిపోండి, నా పని ఉంటే ఇందులో ఉంచండి అని చెప్పి మాస్టర్స్ను ఇన్వైట్ చేస్తూ ఆ పిరమిడ్లో ధ్యానంలో కూర్చోవడం జరిగింది. కూర్చున్న తర్వాత ఒక 20 నిమిషాల టైం తర్వాత డైరెక్ట్గా బుద్ధ భగవానుడు వచ్చి నా ముందు కూర్చోవడం జరిగింది. కూర్చునే స్థితి కూడా ఎలాగంటే నా వైపు తిరగకుండా నాకు వెనక్కి పెట్టి, నా ముందు నాకు వెనక్కి పెట్టి కూర్చోవడం జరిగింది. నేను ఎన్నిసార్లు పిలిచినా కూడా నా వైపు తిరగడం కానీ నన్ను చూడడం కానీ లేదు, నా మీద కోపంతో ఉన్నట్టు వెనక్కి పెట్టి కూర్చోవడం జరిగింది. అయ్యో ఏంటి, నీ పిలిస్తే వచ్చారు, నా మీద ఎందుకు కోపంతో ఉన్నారు, నేను పిలిస్తే పలకట్లేదు, నాకు సమాధానం చెప్పట్లేదు అని చెప్పి సుమారుగా ఒక 20 నిమిషాల వరకు నేను అనేక రకాలుగా ఆయనతో ధ్యానంలోనే మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. అయినప్పటికీ కూడా ఆయన నుంచి ఏ సమాధానం దొరకకపోయేసరికి సరే ఇంకేం జరిగితే అదే జరుగుద్దని చెప్పి కళ్ళు తెరచి నేను ఇంకా మళ్ళీ కిందకు వచ్చి మా ఇంట్లో పడుకోవడం జరిగింది. ఆ తర్వాత కొద్దిగా నాకు ఆ జ్వరం తీవ్రత తగ్గడం, తర్వాత నాలో కొద్ది ప్రశాంతత, పడుకునేటటువంటి స్టేజ్ ఏర్పడింది. అంటే నిద్రపోయేటటువంటి, ప్రశాంతంగా నిద్రపోయేటటువంటి స్టేజ్ వచ్చింది. ఇది జరిగిన అదే రోజు తెల్లవారుజాము 8 గంటలకి నాకు కృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారు. సాధారణంగా ఆయన ఎప్పుడు 10 గంటల లోపు నాకు ఎప్పుడు ఫోన్ చేయరు, ఎందుకంటే ఉదయాన్నే లేచి ధ్యానం చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని ఇంటి పనుల్లో ఉంటారు కదని చెప్పి ఏ టైంలో కూడా 10 గంటల లోపు నాకు ఫోన్ చేసేవారు కాదు. కానీ ఆ రోజు ఉదయాన్నే 8 గంటలకు ఫోన్ చేసేసరికి ఏదో విషయం ఉంటుందని చెప్పి నేను వెంటనే ఫోన్ చేసి, సార్ చెప్పండి సార్ అని చెప్పి అడిగితే, సార్ మీకు రాత్రి ఏమైనా జరిగిందా అని అడిగారు. వెంటనే ఏం జరగడం అంటే, ఇప్పుడు రాత్రి ఏదైతే జరిగింది ఈ సిచ్యువేషన్ అంతా చెప్పానండి నేను. అంటే డెత్ ఎక్స్పీరియన్స్, నియర్ డెత్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలోనే బుద్ధ భగవానుడు రావడం, నా ధ్యానంలో కూర్చొని నేను సంకల్పం పెట్టుకుంటే రావడం, వచ్చిన తర్వాత కూడా నాకు సమాధానం చెప్పకపోవడం, నా మీద కోపంతో ఉన్నట్టు నాకు వెనక్కి పెట్టి కూర్చోవడం, ఇలా జరిగింది సార్ అని చెప్పడం జరిగింది ఆయనకి. వెంటనే ఆయన, మీకు ఫోన్ చేయడానికి కూడా కారణం అదేనండి, నేను ఉదయం 5ంటికి నేను మెడిటేషన్లో కూర్చుంటే బుద్ధుడు నా దగ్గర కూడా, నేను ధ్యానం చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో కూడా బుద్ధుడు రావడం జరిగింది. వచ్చి నాకు ఇన్నర్ మెసేజ్ ఏమి ఇచ్చారంటే, ఆయన ద్వారా ఈ ప్రాంతంలో ధ్యాన ప్రచారం జరగాలి అనేది ఉంటే ఆయనేమో డెత్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నారు అని చెప్పి సీరియస్గా చెప్పి మళ్ళీ మాయమైపోవడం జరిగింది. కాబట్టి మీరు ఒకనొక సందర్భంలో నా దగ్గర చావు అంటే ఎలా ఉంటుందో, ఆ డెత్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలని ఉందని చెప్పి అన్నారు. కాబట్టి మీ సంకల్పం ఏదైతే ఉందో అందుకని మీకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చిందని, మీకు ఏం జరగదు, ఇంక భయపడాల్సిన పని లేదు అని చెప్పారండి. చెప్పినట్టు ఇంకా ఆ రోజు నుంచి, ఎప్పుడైతే ఆ రోజు అలా చెప్పారో ఇంకా పూర్తిగా నాకు విశ్వాసం కలిగి మా మాయ గారు తీసుకొచ్చినటువంటి ట్యాబ్లెట్స్, మందులన్నీ కూడా బయటపడేసి ఇంక ఏ మందులు కూడా లేకుండా సంపూర్ణంగా ఓన్లీ ధ్యానాన్ని నమ్ముకొని నేను ఇంట్లో కూర్చొని 3 రోజులు కంటిన్యూ ధ్యానం చేస్తే 3 రోజులు పూర్తయ్యేసరికి ఇంత తీవ్రమైనటువంటి జ్వరం, దగ్గు, ఆయాసం ఉన్నటువంటి నేను మళ్ళీ సామాన్యమైనటువంటి స్థితికి రాగలిగాను. ఇంతకన్నా ధ్యానంలో అద్భుతమైనటువంటి విషయాలు జరుగుతాయి అనడానికి ఇంకా సాక్ష్యం ఇంకా ఏం అవసరం లేదండి. నా స్వీయ ఎక్స్పీరియన్స్. ఒకప్పుడు కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న నేను, ఈ ధ్యానాలు ఇవన్నిటికి కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి నేను, కేవలం నా సొంత ఎక్స్పీరియన్స్, నా సొంత అనుభవంతోనే నేను తెలుసుకోవడం జరిగింది. అయిన తర్వాత ఇంక వెంటనే మా ఊర్లో అప్పటికే గత నవంబర్ 11, 2019 అక్టోబర్ 29న బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు విజయనగరం రావడం జరిగింది. విజయనగరం వస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో అంతా ప్రచారం చేస్తే కృష్ణారెడ్డి గారిని నేను ఒకసారి అడిగాను, సార్ నేను ఈ బ్రహ్మర్షి పత్రిజీ గారు వస్తున్నారు కదా, ఆయనకి దగ్గరలో నిలబడి ఏమైనా ఒక సెల్ఫీ లాంటిది ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా అని చెప్పి
అంటే ఆయనతో ఫోటో దిగాలన్నటువంటి కోరిక ఉందని చెప్పి కృష్ణారెడ్డి గారిని అడగడం జరిగింది. ఆయన మరి యాదృచ్ఛికంగా చెప్పారో లేకపోతే ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు. మీరు పత్రిజీ గారితో మాట్లాడతారు అని చెప్పి అన్నారు. నేను మామూలుగా అయితే నన్ను సంతృప్తిపరచడానికని ఉంటారని చెప్పి, సార్ లేదు సార్ పత్రిజీ గారితో మాట్లాడడం కాదు, నాకు ఒక ఫోటో కావాలి సార్ ఆయనతో అంటే, లేదండి మీరు పత్రిజీ గారితో మాట్లాడతారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే సరే అదే సందర్భంలో అక్టోబర్ 29 సాయంత్రం 5 గంటలకు ఆయన మన విజయనగరం ఆనంద్ గజపతి ఆడిటోరియంలో ధ్యాన విజయోత్సవాలు కార్యక్రమానికి వస్తున్నారంటే, ఆ రోజు మధ్యాహ్నం 2:30, 3 గంటలకి నేను అక్కడికి అటెండ్ అయ్యి అక్కడ కూర్చొని అలా వచ్చే మా చుట్టాలకి నాకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇలా గురువుగారు వస్తున్నారు రమ్మని రండి అని చెప్పి ఫోన్లు చేస్తూ అక్కడ కూర్చొనే ఉన్నాను. అయితే సాయంత్రం 5:30 అయ్యేసరికి చూస్తే హాలు మొత్తం నిండిపోయిందండి. ఎక్కడ ఖాళీ లేదు, మొత్తం బాల్కనీలో కూడా ఖాళీ లేదు, బయట కూడా జనాలు. వెంటనే నాకేమనిపించిందంటే కృష్ణారెడ్డి గారు నిజంగా నన్ను సంతృప్తిపరచడానికి ఈ మాట చెప్పారు. పత్రిజీ గారితో నేను మాట్లాడడం ఏంటి, ఇన్ని వేల మంది జనాలు ఇంతమంది ఉంటుండగా నాకు మాట్లాడే అవకాశం ఎక్కడ, నేను ఇంకా కొత్తగా ధ్యానంలోకి వచ్చాను, నేను ఎవరినో కూడా తెలియనటువంటి స్థితి అని చెప్పి అనుకుని ఆ పక్కన ఎక్కడో కూర్చున్నాను నేను. అయితే ఈలోపు కార్యక్రమం స్టార్ట్ అయింది. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత గురువుగారు తిరిగి రిటర్ను కార్యక్రమం పూర్తయిన తర్వాత వెళ్ళిపోతున్నారు డయాస్ దిగి. ఆయన వెనకాల మొత్తం జనాలంతా కూడా ఇంకా చైర్స్ ఖాళీ చేసి వెళ్ళడం జరుగుతుంది. ఈ వెళ్తున్నటువంటి జనాల్లో నేను కూడా ఒకటిగా వెళ్తున్నాను. వెళ్తూ ఆయన ఏం చేశారంటే ఆడియన్స్ కూర్చున్నటువంటి లాస్ట్ చైర్లో వెళ్ళి కూర్చోవడం జరిగింది. ఆయన వెళ్ళిపోతే అక్కడ కూర్చున్నారు. ఈలోపు వెళ్తున్న వాళ్ళంతా కూడా ఆయనకి నమస్కారం పెట్టి సెకండ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళతో పాటు నేను వెళ్తూ నా వెనకాల మా మిస్సెస్ నా కూతురు కూడా వస్తున్నారు. ముగ్గురు కూడా వెళ్ళాం. వెళ్ళి వెంటనే ఆయనకి నమస్కారం, నేను కూడా అందరిలాగే నమస్కారం పెడితే ఆయన వెంటనే నాకు సెకండ్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ఇచ్చారు కదా అని చెప్పి ఆ చెయ్యి పట్టుకుంటే చెయ్యి విడవట్లేదు ఆయన. నేను చెయ్యి ఎంత లాగుతున్నా కూడా ఆయన వదలట్లేదు. వదలకనే నా వైపు అలాగా తదేకంగా ఒక 2-3 నిమిషాలు నా వైపు అలా చూశారండి. చూశాక నేను వెంటనే ఏదో నాతో మాట్లాడాలన్నటువంటి కోరిక వచ్చి వెంటనే సార్ మాది నెల్లిమర్ల కొండగుంపం విలేజ్ అండి, గత 23 సంవత్సరాల నుంచి నేను ఈ గ్యాస్ ట్రబుల్, బీపీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. కృష్ణారెడ్డి గారి ద్వారా 2016లో ధ్యానంలోకి వచ్చానండి అని అంటే ఇంక చెప్పబోతుంటే నాకు తెలుసు అన్నారంట ఆయన. అంటే తెలుసంటే మామూలుగా అన్నారు కదా అని చెప్పి, ఇప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానండి. అలాగే నా మిస్సెస్ కూడా ధ్యానం చేస్తూ సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉండేది ఆవిడకి, ఆవిడ కూడా ధ్యానం ద్వారా నయం చేసుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే ఆయన అబ్బా నాకు తెలుసు అని చెప్పి ఇలాగా భుజం మీద గుజ్జుతూ, మరి ఇంత ఆనందంగా నువ్వు జీవిస్తున్నావు కదా, ఆరోగ్యాన్ని బాగు చేసుకొని, ఇది నీకు ఒక్కడికే సొంతం చేసుకోవాలనుకుంటున్నావా, దీన్ని 10 మందికి పంచాలనుకుంటున్నావా అన్నారు. వెంటనే నాకు అర్థమైంది, అంటే గురువాజ్ఞ ఇంకా ధ్యాన ప్రచారం మొదలుపెట్టమని అది ఆదేశం జారీ చేశారనుకొని, సరే తప్పకుండా చెప్తాను సార్ అందరికీ అని చెప్పడం జరిగింది. 2019 అక్టోబర్ 29 జరిగింది. వెంటనే 31వ తారీఖు అనుకుంటా ఆ టైంలో కృష్ణారెడ్డి గారిని కలిసి, సార్ నేను వెంటనే ధ్యాన ప్రచారం ప్రారంభించాలి సార్, గురువాజ్ఞ అయింది కాబట్టి మొట్టమొదటి మా ఊరిలోనే ఈ ధ్యాన ప్రచారాన్ని ప్రారంభిస్తానండి అని చెప్పి అనడం జరిగింది. అయితే అదే సందర్భంలో మరి నాకైతే ఒక 41 రోజులు అఖండ ధ్యాన జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించాలనేది అయితే మనసులో భావం ఉంది. కానీ అదే సందర్భంలో ఈ కార్యక్రమానికి ఎవరైనా ఊర్లో నుంచి వస్తారా రారనే భయం ఉందంటే కృష్ణారెడ్డి గారు ఒకటే చెప్పారు, సార్ మీకు సంకల్పం వచ్చింది కాబట్టి 41 రోజు మీరు మీ భార్య కూర్చోండి ఒక ప్లేస్ పెట్టుకొని, ఆ ప్లేస్లో 41 రోజులు మీరు చెప్పిన ఒక టైంకి ఆ టైం ప్రకారం మీరు కూర్చోండి, మీతో పాటు ఎవరు వస్తే వాళ్ళకి ధ్యానం కోసం చెప్పండి, లేకపోతే మీరు 41 రోజు మీ ధ్యానాన్ని పూర్తి చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను 2019 నవంబర్ 4వ తారీఖున మా కొండగుంపం గ్రామంలోనే అఖండ ధ్యాన జ్యోతి కార్యక్రమం అని చెప్పి ఒక ఫ్లెక్సీ ఎంచి ఆ ఫ్లెక్సీ పెట్టుకొని ఒక సెంటర్లో కూర్చొని మా ఊరందరూ కూడా ఇంటింటికి వెళ్ళి తెలియచేయడం జరిగింది. అయితే మొదటి రోజు ఒక 15 మంది రావడం జరిగింది. 15 మందితో కూర్చొని ఈ ధ్యాన కార్యక్రమం ప్రారంభిస్తే, కృష్ణారెడ్డి గారిని మొదటి రోజు తీసుకెళ్ళి ప్రారంభిస్తే ఒక 15 నిమిషాలు మెడిటేషన్ మ్యూజిక్ పెట్టి మెడిటేషన్ కోసం తెలియజేసి 15 నిమిషాలు మెడిటేషన్ మ్యూజిక్ పెట్టి ధ్యానం చేయమంటే వచ్చేవాళ్ళంతా 50-60 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు కాబట్టి, అబ్బా కూర్చోలేకపోతున్నామండి, రేపటి నుంచి రమ్మంటే వస్తాం, కానీ ఈ సాధన టైంని తగ్గించండి అని చెప్పి 15 నిమిషాలు పెట్టిన దాన్ని తగ్గించమని కోరారు. సరేనమ్మా తప్పకుండా మీరు ఎలా కావాలంటే అలా పెడతాను, మీరు రావడం మాత్రం మానొద్దు, ప్రతిరోజు రండి, మీరు ఏం కావాలంటే అది చేస్తానని చెప్పి మరుసటి రోజు నుంచి ఏంటంటే అలాగా కొద్ది టైంని అలాగ తగ్గించి మళ్ళీ ధ్యానం కోసం చెప్తూ సాధన ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదని చెప్పి వాళ్ళ నుంచి అలా పెంచుకుంటూ వెళ్తే ఆ 15 మందితో స్టార్ట్ అయినటువంటి నవంబర్ 11వ తారీఖున 15 మందితో స్టార్ట్ అయినటువంటి ఆ కార్యక్రమం 41 రోజు అయ్యేసరికి రోజుకి 60 నుంచి 70 మంది వరకు పెరిగారండి. రోజుకి 60-70 మంది వచ్చేవారు. అలాగే మొదటి రోజు 15 నిమిషాలు ధ్యాన సాధన పెట్టినటువంటి ఆ కార్యక్రమంలో 41 రోజు పూర్తయ్యేసరికి రోజుకి గంట క్లాస్ కాకుండా ఓన్లీ మెడిటేషన్ సాధనే
గంట వరకు చేసినటువంటి స్థితి వచ్చింది. ఆ తర్వాత 41 రోజు పూర్తయిన తర్వాత ఈలోపు ఈ 41 రోజుల్లో మన విజయనగరం చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మాస్టర్స్ని పిలిపించి ధ్యాన అనుభవాలని, తర్వాత ధ్యానం గురించి వీళ్ళకి వివరించేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 41 రోజు పూర్తయిన సందర్భంగా విశాఖపట్నంకి చెందినటువంటి శ్రీనివాస్ గాంధీ గారిని తీసుకొచ్చి భగవద్గీత శ్లోకాల మీద విశ్లేషణ అనే కార్యక్రమాన్ని పెట్టి ఆ రోజు 41 రోజు ముగిద్దాం అనుకుంటే, ఆ రోజు అనౌన్స్ చేస్తే 41 రోజు పూర్తయింది కాబట్టి మీ అందరికీ ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే కలిగేటటువంటి లాభాలు ఏంటనేది ఈ 41 రోజుల్లో తెలుసుకున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి మీ ఇంటి దగ్గర ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేసుకోండి అని చెప్తే వాళ్ళు ఎవరు అంగీకరించలేదండి. మేము ఇంటి దగ్గర చేసుకోము, ఈ సెంటర్ కొనసాగించాలి, ఇంక ఎన్ని రోజులైనా మేము ఇందులో కంటిన్యూ అవుతామని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి ఆ ధ్యాన సాధన సుమారుగా సంవత్సరం కావస్తుంది. ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా విరామం లేకుండా ఆ ధ్యాన సాధన కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అనుభవాలు ఈ ధ్యానం ద్వారా పొందాను. కాబట్టి నాకు భౌతిక ఈ శరీరానికి జన్మనిచ్చినటువంటిది నా తల్లిదండ్రులైతే, నాకు ఈ ధ్యానంలోకి వచ్చాక నాకు మరో జన్మ అనారోగ్యాలతో, రోజు కష్టాలతో, ఆర్థిక ఇబ్బందులతో, సంతోషం అంటే ఏమిటో, ఆనందం అంటే ఏమిటో తెలియనటువంటి నా జీవితానికి మళ్ళీ కృష్ణారెడ్డి గారి ధ్యానం అనేటటువంటి ఒక అమృతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నాకు పరిచయం చేసి నాకు పునర్జన్మ ప్రసాదించినట్టు భావిస్తున్నాను. అలాగే మరి ఈ ప్రపంచానికి అంతటికి కూడా ఈ ధ్యానాన్ని పంచుతున్నటువంటి జగద్గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఆయనకి ఎన్నిసార్లు పాదాభివందనాలు తెలియచేసినా కూడా ఇటువంటి మంచి అద్భుతమైనటువంటి ఒక విద్యను ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి ఆయన రుణం తీర్చుకోలేము. కాబట్టి నాకు ఇంకా ఈ భవిష్యత్తు ఇంకా ఉన్నదంతా కూడా నాకు ఒకటే లక్ష్యం, ఇంకా డబ్బులు సంపాదించాలన్నటువంటి ఆలోచన కానీ ఇంకేం లేదు. ఇప్పుడున్నదంతా నా మనసులో కంటిన్యూ, ప్రతి నిమిషం కూడా నా మనసులో తపన ఏంటంటే ఇంకా పక్క విలేజ్, ఇంకా ఒక పక్క విలేజ్, ఇంకా పక్క విలేజ్ ధ్యానంలోకి రావాలి. ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలి, ప్రతి ఒక్కరూ ధ్యానం సాధన చేయాలి, ప్రతి ఒక్కరు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో తప్పిస్తున్నాను. ఈ మధ్యకాలంలో నిన్నే పౌర్ణమి సందర్భంగా మా పక్క గ్రామం అయినటువంటి పూతికిపేట గ్రామంలో ఒక 150 మందికి కూర్చోబెట్టి నేను సాయంత్రం ధ్యాన పరిచయం చేయడం జరిగింది. ఇలాగా ఉచితంగా ఎక్కడ కావాలంటే అక్కడికి చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కూడా వెళ్ళి ఈ ధ్యాన ప్రచారం చేయాలన్నటువంటి తపన అయితే నాలో పెరుగుతుంది. అదే సందర్భంలో నాకున్నటువంటి లక్ష్యం ఇంక రెండు. ఒకటి, ఈ భౌతిక దేహాన్ని పోషించుకోవడం కోసం ఏదో కొంత సంపాదన కోసం, ఇంట్లో 3 పూటలు తినడం కోసం ఏదో సంపాదన వస్తే చాలు, మిగతా జీవితం అంతా, శాస్త్ర జీవితం అంతా కూడా ఈ ధ్యాన ప్రచారం కోసం, ధ్యానం కోసం మొత్తం అంకితం చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాను నేను ఇప్పుడు. కాబట్టి ఇటువంటి మంచి ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేస్తూ పిఎంసి ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పిఎంసి ప్రేక్షకులకు, పిఎంసి యాజమాన్యానికి మరియు పిఎంసి స్టాఫ్కు కూడా ఈ ధ్యానం ద్వారా, ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడం ద్వారా ప్రపంచానికి నా తాలూకు అనుభవాలు వినిపించేటట్టు చేసినందుకు ఈ పిఎంసి ప్రేక్షక యాజమాన్యానికి మరియు పిఎంసి స్టాఫ్కు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.